హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం రామేశ్వరం కెఫే ఎలా పాపులర్ అయింది, మరి మార్కెట్లో కాంపిటీటర్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్లోకి ఎలా వచ్చారు, మరి ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి వీళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చారో ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ కెఫే ఫౌండర్స్ వచ్చేసి దివ్య అండ్ రాఘవేంద్ర. వీళ్ళిద్దరు కపుల్స్ ఓపెన్ చేశారన్నమాట ఈ కెఫే. బెంగళూరులో ఇందిరానగర్ అనే ప్లేస్లో ఇన్ ద ఇయర్ 2021 ఈ కెఫేని ఓపెన్ చేశారు. రామేశ్వరం కెఫే ఒక పాపులర్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అన్నమాట. దీనిలో ఎలాంటి డిషెస్ సర్వ్ చేస్తారంటే లైక్ ఇడ్లీ, దోశ, వడ, గీ ఇడ్లీ, గీ పొడి దోశ, ఇలాంటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ డిషెస్ వాళ్ళు సర్వ్ చేస్తారన్నమాట. అది కూడా యాజ్ సూన్ యాజ్ క్విక్గా వాళ్ళు సర్వ్ చేస్తారు. కాంపిటీటర్స్ ఉన్నా కూడా వీళ్ళు క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అండ్ అథెంటిక్ రెసిపీస్తో వీళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రాటజిక్ లొకేషన్ చాయిసెస్. వీళ్ళు ఎలాంటి ప్లేసెస్లో పెట్టారా అంటే వీళ్ళ కెఫే అనేది లైక్ ట్రాఫిక్ ఉండే ఏరియాస్లో అండ్ షాపింగ్ సెంటర్స్ ఉండే ప్లేసెస్లో కరెక్ట్ ఆ లొకేషన్ చూసి వీళ్ళు అక్కడ కెఫేని పెట్టారన్నమాట. అప్పుడు ఎక్కువ లోకల్ పీపుల్ అండ్ టూరిస్ట్ వచ్చే వాళ్ళు కూడా విజిట్ చేయడానికి వస్తారన్నమాట. ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోడర్న్ యాంబియన్స్ విత్ ట్రెడిషనల్ రూట్స్. వీళ్ళ కెఫే ఎలా ఉంటుందంటే ఒక ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ యాస్థెటిక్స్ విత్ మోడర్న్ని కంబైన్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. లైక్ వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది. యాంబియన్స్ కూడా చూడడానికి ఒక ప్రీమియం ఫీల్ అనేది ఉంటుంది విజిట్ చేసినప్పుడు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీళ్ళ అఫోర్డబుల్ ప్రైజింగ్ అన్నమాట. ఈ ప్రైజింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి వీళ్ళు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని కూడా కవర్ చేశారు. లైక్ ఎలా ఉంటుందంటే ఒక రీజనబుల్ ప్రైజెస్లోనే ఈ డిషెస్ అన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎఫిషియంట్ ఆపరేషన్స్. దీంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి స్టార్టింగ్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. లైక్ వచ్చిన పీపుల్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి అండ్ డిషెస్ ఎలా యాజ్ సూన్ యాజ్ క్విక్గా వీళ్ళందరికీ సర్వ్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ చేయాలి ఆ కుక్ చేసేటప్పుడు ఇదంతా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అప్పుడు ఎఫిషియెంట్గా ఆ కెఫే అనేది నడుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ బ్రాండింగ్ అండ్ ఐడెంటిటీ. ఇవన్నీ మెయింటైన్ చేసినాక క్వాలిటీలో కూడా తగ్గకుండా రామేశ్వరం కెఫేకి ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మార్కెటింగ్లో కూడా లైక్ వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు అకౌంట్ క్రియేట్ చేసి ఈ కెఫే గురించి ఇట్లా పెట్టడం, కొన్ని పోస్ట్స్ పెట్టడం అండ్ దాన్ని చూసి వచ్చే జనాలు కూడా అందరూ ఫుడ్ తినే ముందు స్టోరీస్లో కానీ పోస్ట్ ఇట్లా పెట్టి లైక్ ట్యాగ్ చేయడం రామేశ్వరం కెఫేని. ఇంకా మార్కెటింగ్ అయిందన్నమాట దాంతో. లైక్ ఇంకా చాలా పీపుల్కి రీచ్ అయింది. వాళ్ళు కూడా వచ్చి ట్రై చేశారు. అండ్ వీళ్ళు సపరేట్గా కొందరు ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళని కూడా వీళ్ళు పిలిచారన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా ఫుడ్ టేస్ట్ చేసి దాని రివ్యూస్ ఇచ్చారన్నమాట. ఆ రివ్యూస్ ఇచ్చినప్పుడు సోషల్ మీడియాలో చూసి ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ రావడం జరిగింది. అలా కూడా చాలా మంచి మార్కెటింగ్ అనేది జరిగింది రామేశ్వరం కెఫేకి. దానితో ఆగలేరు. ఈ కెఫే వాళ్ళు ఇంకా ఇన్నోవేటివ్ డిషెస్ సర్వ్ చేసి లైక్ లెమన్ ఇడ్లీ అనేసి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిషెస్ కూడా వాళ్ళు సర్వ్ చేసి ఇంకా వైడర్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారన్నమాట. అలా ఒక రామేశ్వరం కెఫేకి ఒక మంచి బ్రాండ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది. మనం కూడా ఎప్పుడైనా చూసినప్పుడు లైక్ విజిట్ చేయడానికి ఇష్టపడతాము. ఇలాంటి మంచి స్ట్రాటజీస్ యూజ్ చేసి రామేశ్వరం కెఫే చాలా పాపులర్ అయింది అండ్ కాంపిటీటర్స్ని కూడా బీట్ చేసింది అన్నమాట. వీళ్ళ బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెన్నైలో, హైదరాబాద్, న్యూఢిల్లీ అండ్ బాంబే ఇలాంటి స్టేట్స్లో కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు వీళ్ళ మంత్లీ ప్రాఫిట్స్ వచ్చేసి 4.5 crores అండి. 4.5 crores అండ్ వీళ్ళ ఇయర్లీ ప్రాఫిట్స్ వచ్చేసి లిటరలీ 50 crores అన్నమాట. 50 crores. సో మొత్తంకి ఇది గైస్ రామేశ్వరం కెఫే గురించి. అండ్ వాళ్ళు కాంపిటీటర్స్ ఉన్నా కూడా చాలా సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్లోకి వచ్చారు. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటివి ఎన్నో బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం ఇంకా తీసుకొద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.